దేశవ్యాప్తంగా తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులు అందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని భారతీయ గ్రామీణ తపాలా ఉద్యోగులు ఆల్ ఇండియా అధ్యక్షుడు చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి వెంకట్రామరెడ్డి కోరారు. ఆదోని పోస్టల్ కార్యాలయానికి తొలిసారిగా భారతీయ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకట్రామరెడ్డి రావడంతో జీడీఎస్లు మరియు బిఎంఎస్ అనుబంధ సంస్థల నాయకులు పుష్పగుచ్చం అందజేసి వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి కూడా గ్రామీణ తపాలా ఉద్యోగులు అరకొర వేతనాలతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని, అయితే ప్రభుత్వం వీరి పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వారు ఆరోపించారు. డిపార్ట్మెంట్ ఆర్థిక అభివృద్ధికి జీడీఎస్ పట్టుకొమ్మలని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అందించడం, చిన్న మొత్తాల పొదుపులు ఆర్డీఎస్, బీటీడీ దేశ ఆర్థిక అభివృద్ధికి, తపాలా శాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీడీఎస్లందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు కొన్ని పథకాలకు ఇన్సెంటివ్ లేకుండా పని గంటలు పెంచాలని, తద్వారా వేతనాలు పెరుగుతాయని చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ భారతీయ యూనియన్ అనేది బిఎంఎస్కి అనుబంధంగా ఉంటుంది. జీడీఎస్ల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మేము యూనియన్లోకి రావడం జరిగింది. జీడీఎస్ల యొక్క సమస్యలు ఆహర్నిశలు కృషి చేసి వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇంతవరకు కూడా జీడీఎస్లకు బానిసత్వం ఇంకా విముక్తి కాలేదు. ఆ విముక్తి నుంచి బయటకు రావడానికి మేము యూనియన్ నుంచి అందరినీ చైతన్యవంతం చేసి జీడీఎస్లు అందరినీ ఐకమత్యం చేసి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవి మా దృష్టికి తీసుకొస్తే అట్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి లేదా అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తాం అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి జీడీఎస్ సోదరులు గమనించి అందరూ కూడా ఏ యూనియన్లో ఉండే నాయకులైతే జీడీఎస్ సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ యూనియన్కు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే దేశవ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ గ్రామీణ తపాలా ఉద్యోగులకు జీడీఎస్ కాండక్ట్ ఎంగేజ్మెంట్ రూల్ పెట్టి ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఒకవైపు